జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రైవేటు పరం చేస్తారు సింగరేణిని అనే ఒక వాదన ఒకవైపు, కేటీఆర్ చాలా సీరియస్గా చెప్తూ ఉన్నారు. 8 లోక్సభ స్థానాలు కాంగ్రెస్కి, 8 లోక్సభ స్థానాలు బీజేపీకి ఇవ్వడం వల్ల మొత్తం 16 స్థానాలు వాళ్ళకి ఇచ్చారు. ఇద్దరూ కలిసి ఇప్పుడు సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తారని కేటీఆర్ అంటున్నారు. ఇది నిజమా? నిజానికి సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తారా? ఇప్పుడు ఆక్షన్లో పాల్గొనడం వల్ల సింగరేణి నష్టాల పాలవుతుందా, లేకపోతే ఆక్షన్లో పాల్గొనడం వల్లనే లాభం చేకూరుతుందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేలంపాటలో సింగరేణి పాల్గొనడం వల్ల లాభమా నష్టమా? దీని గురించి మనం మాట్లాడదాం. చాలా సింపుల్గా కొన్ని గణాంకాలతో నేను వివరిస్తాను దీన్ని అని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు చెప్పారు. వారితో మాట్లాడదాం. కిషోర్ గారు నమస్తే. కిషోర్ గారు, ఎక్కువసేపు దీని మీద నేను యాక్చువల్లీ కొన్ని 2-3 వీడియోలు చేశాను దీని మీద. అంటే ఎక్కడ వేలంపాటకు సంబంధించి సింగరేణి చరిత్ర దగ్గర నుంచి అన్ని విషయాలు మేము చెప్పాం. బట్ గణాంకాలతో సింగరేణి నష్టమా లాభమా? సింగరేణికి ఈ వేలంపాటలో పాల్గొనడం వల్ల జరిగేది ఏంటి ఒకసారి చెప్పండి. ఏం లేదండి, ముందుగా మీరు అన్నారు ప్రైవేటీకరణ చేయబోతున్నారని చెప్పి. అంతకుముందు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వారు ఉధృతంగా ప్రచారం చేశారు. మోడీ గారే డైరెక్ట్గా వచ్చి సింపుల్ లెక్క చెప్పారు. 51% తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉంది సింగరేణి కాలరీస్ కంపెనీ యొక్క షేర్స్. 49% మాత్రమే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. 51% అంటే మెజారిటీ వాళ్ళ దగ్గర ఉంది. మెజారిటీ స్టేక్ హోల్డర్ అనుమతి లేనిదే దేన్ని ప్రైవేటైజ్ చేయలేము. ఇది సింపుల్ లాజిక్. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లాగైతే 51% మీకు ఎమ్మెల్యేలు ఉంటే మీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏ ఆపోజిషన్ వాళ్ళు ఏమీ నిర్ణయాలు తీసుకోలేరు కదా, ప్రభుత్వం కదా నిర్ణయాలు తీసుకున్నారు. అట్లనే మెజారిటీ షేర్ హోల్డర్సే నడిపిస్తారు. చాలా మందికి మన రాష్ట్రంలో తెలియని కూడా తెలియదు అసలు సింగరేణి కాలరీస్లో కేంద్ర వాటా కూడా ఉందని. ఎందుకంటే ఎప్పుడైనా కానీ సింగరేణి గురించి ఏ నిర్ణయాలు తీసుకున్నా మన రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుందన్న విషయం కూడా మనందరికీ తెలుసు. సో అట్లాగే ప్రైవేటైజ్ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. ఫస్ట్ థింగ్ ఇది అయిపోయిందండి. ఇంకొకటి రెండవది ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులు కొన్ని ఉన్నాయి. ఆ బొగ్గు గనులని సింగరేణికి డైరెక్ట్గా ఇవ్వకుండా ఆక్షనింగ్ అంటే టెండర్లు పిలిచి ప్రైవేట్ వారైనా సింగరేణి అయినా పాల్గొనవచ్చు. ఆ విధంగా ఎందుకు ఇస్తున్నారు? డైరెక్ట్గా మన రాష్ట్ర గనులు డైరెక్ట్గా సింగరేణికి ఇవ్వచ్చు కదా అని చెప్పి. అయితే ఈ కొత్త పాలసీ ఏదైతే తీసుకొచ్చారో ఇదంతా మీకు తెలిసిన విషయమే. అంతకుముందున్న ప్రభుత్వంలో దాదాపు సిఏజీ వారు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చెప్పారు అంటే ఎవరికి పడితే వారికి ఇష్టం వచ్చినట్లుగా గనులు లైసెన్సులు ఇచ్చేయడం వల్ల దేశ ఖజానాకు 10 లక్షల కోట్ల దాకా నష్టం వాటిల్లింది అని చెప్పి ఒక అంచనా ఇచ్చారు సిఏజీ వారు. 10.5 లక్షల కోట్లు. సుప్రీంకోర్టు కూడా అంతకుముందు ఎలకేషన్స్ని క్యాన్సిల్ చేయించి కొత్త పాలసీ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉండే పాలసీ తీసుకొచ్చి ఇది ఓపెన్ ఆక్షన్ ద్వారా చేయమనంటే కొత్త పాలసీ తెచ్చాం మోడీ గారి ప్రభుత్వం. దానికి సపోర్ట్ చేసింది ఎవరు? పార్లమెంట్లో సపోర్ట్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేసింది. బీఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేశారు. సో ఆ రోజు మరి సింగరేణికి నిజంగా నష్టమవుతుంది అని అనుకుంటే ఎందుకు వేశారు మరి? తెలంగాణ పార్టీ అయ్యుండి వారికి తెలుసు ఇది లాభమే అని. దీనికి మించి ఈరోజు రేపు తెలంగాణలో ఒక గని, బొగ్గు గని అనుకోండి, దాన్ని వేలం వేయబోతున్నారు. సింగరేణి 2015లో ఈ పాలసీ వచ్చినప్పుడు 1 సంవత్సరం వరకు అసలు పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఏమైనా ఉంటే వాటికి మీకు డైరెక్ట్గా అసలు ఎలకేషన్ కావాలంటే అప్లై చేసుకోండి మేము ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే మన రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి తరఫున మన రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులకు అప్లై చేయలేదు. మాకు ఇవి ఇవ్వండి, అలొకేట్ చేసేయండి పోటీ లేకుండా అని చెప్పి అడగలేదు. ఇంతకుముందు అడగకుండా పలుమార్లు మళ్ళీ ప్రభుత్వము బిడ్డింగ్ చేస్తామనంటే కూడా మేము పార్టిసిపేట్ చేయమని అని ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అందుకని ఈ బొగ్గు గనులు అన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి సింగరేణికి అందకుండా చేస్తున్నారు అని అంటున్నారు. కానీ ఇందులో లాజిక్ చెప్తాను చూడండి. నేను ఒక్కటి అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా లాభమా నష్టమా అనేది మనం మాట్లాడతాం. బట్ కావాలనే నష్టం కలిగించి ఇప్పుడు నిర్వీర్యం చేసి ఇప్పుడు కావాలని నష్టం కలిగించి అంటే దానికి గనులు ఇవ్వకుండా చేసి నిర్వీర్యం చేసి దాని అవసరాలకు దాని తర్వాత నష్టాల్లో కూరుకుపోయిన తర్వాత ప్రైవేటైజ్ చేద్దాము అని చెప్పి ఆలోచన కేంద్ర ప్రభుత్వం అట్లా ఉంది అని అన్నట్టుగా వీరు అపవాదు. అయితే ఒక్క సింపుల్ విషయం చెప్తున్నాను. మనకు నిజంగానే బొగ్గు గనులు కావాలనుకోండి, మీకు వెరీ సింపుల్ క్యాల్కులేషన్ చెప్తాను. ఒక బొగ్గు గనిలో 1 టన్ను బొగ్గు తీస్తే ఉదాహరణకి ఒక 1200 రూపాయలు టన్నుకి లాభం అనుకోండి, రూపాయలు లాభం అనుకోండి. అయితే మీరు ఒక ప్రైవేట్ వారు ఇప్పుడు రాయల్టీ కట్టాలి అంటే ప్రభుత్వానికి కొంత శిస్తు కట్టాలి. శిస్తు అనకండి రాయల్టీ అంటాం. ఎంత కడతాము మీరు టన్నుకి? మ్యాక్సిమం కట్టగలిగితే మీరు 1999 కట్టగలుగుతారండి. రూపాయి అన్నా మీరు లాభం చేసుకోవాలి కదా. దాదాపు 1000 రూపాయలు ప్రైవేట్ వాడు
ఇది రాయల్టీ అంటాం. రాయల్టీ అంటే గవర్నమెంట్కి ఈ బొగ్గు తీసుకున్నందుకు టన్నుకి ఇంత పైసలు కట్టాలి. రాయల్టీ కడితే ఎంత మిగిలింది ప్రైవేట్ వాడికి? 200 రూపాయలు పర్ టన్ను. లాభం అన్నట్టు. లాభం వారికి లాభం. ఇప్పుడు మీరు చూడండి, ఇది మీకు 1200 రూపాయలు అసలు మొత్తం మీద మిగులు ఉంటే అందులో 1000 రూపాయలు రాయల్టీ కడితే నికర లాభం. నికర లాభం. ఇది గ్రాస్, ఇది నెట్ లాభం. ఇప్పుడు ఇదే 1200 ఉంది కదా, మీకు ఇంకొక లెక్క చెప్తాను. మన ప్రభుత్వం చేతిలోనే ఉంది చేయబట్టి సింగరేణి కాలరీస్, మనకు వచ్చేది 1200 మిగిలేది. అయినా కానీ నేను 2000 రూపాయలు పే చేస్తాను అని ఆక్షన్లో వితండంగా మనం ఆక్షన్లో పాల్గొని, ఇక 2000 అయితే ఎవరు వేయరు, 1200 కంటే ₹1 కూడా వేయరు, ఎందుకంటే నష్టాలకు పోద్ది ఆ కంపెనీ. 2000 రూపాయలు అని అంటే అసలు మీకు మిగిలేది ఎంత? 800 రూపాయలు లాస్. అవును, నష్టం పర్ టన్. అంతేనా? అవును. టన్నుకి 800 రూపాయలు నష్టం వస్తుంది. కానీ ఈ 2000 రూపాయలు ఎవరికి పోతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. రాష్ట్రానికి. ఎందుకంటే రాయల్టీ వచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు 2000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ వస్తుంటే 800 రూపాయలు లాస్ ఉంది కదా. ఆ 800 రూపాయల లాస్లో మీకు ఎంత ఉంది? 50% ఉంది, 51%. కేంద్రానికి ఎంత? 49%. అంటే నష్టం కూడా సగం పంచుకున్నారు కదా. అంటే -400 రాష్ట్రము, -400 కేంద్రము. అంటే -400. రాష్ట్రానికి ఈ విధంగా ఎంత వచ్చిందండి? టన్నుకు 1600 వచ్చింది. సింగరేణి కూడా 50% రాష్ట్రానిదే కదా. సింగరేణి లెక్కల్లో నష్టం కనిపించిన ఆ నష్టం కేంద్ర ప్రభుత్వానికి కూడా పోద్ది కదా. సగం కేంద్ర ప్రభుత్వానికి పోతే సగం మనకు వస్తుంది. కానీ ప్రభుత్వానికి ఎంత వచ్చింది? 2000 పాడేడు అనుకోండి, 400 తీసేస్తే 1600 ఈ విధంగా వచ్చింది. అంతకుముందు ప్రైవేట్ వాడికి ఇస్తే వాడు 1000 పాడాడు అనుకోండి, ఆ 1000కి 1000 రాష్ట్రానికి వస్తుంది. 200 రూపాయల ప్రాఫిట్ ఏమో ప్రైవేట్ వాడికి పోద్ది. అక్కడ 1000 వచ్చిన దానికి 1600 వచ్చిన దానికి రాష్ట్రానికి లాభం ఎక్కువ వచ్చిందా నష్టం వచ్చిందా? అసలు నువ్వు 400 రూపాయలు కేంద్రానికి నష్టం తెప్పించి నువ్వు 600 రూపాయలు రాష్ట్రానికి లాభం తెచ్చుకోవచ్చు కదా, నువ్వు పోటీ పడి టెండర్ వేసి. ప్రైవేట్ వాడు రాడు కదా. ప్రైవేట్ వాడు ఎట్లా వస్తాడండి? వాడు 800 రూపాయలు ప్రతి టన్నుకి లాస్ అయితే తీసుకోలేడు కదా. ఇక్కడ వచ్చే డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వానికే వస్తుంది చేయబట్టి రాయల్టీ ఎవరికి వస్తుంది? ఏ రాష్ట్రంలో అయితే గని ఉందో ఆ రాష్ట్రానికే వస్తుంది. మీరు 2000 రూపాయలు పాడింది అనుకోండి సింగరేణి SCCL, ఏ ప్రైవేట్ వాడు పాడలేడు, ఎందుకంటే ప్రతి టన్నుకి 800 రూపాయలు లాసు. వాడు ఒక టన్ను తీసిందంటే 800 రూపాయలు లాసు. కానీ ఇక్కడ 2000 రూపాయలు నేను ఇస్తానంటే 800 లాస్ అయినా అందులో సగం వాటాదారు కేంద్రం చేయబట్టి నా లాస్ 400, మీది కేంద్రం లాస్ 400. కేంద్రానికి 400 లాస్ తెప్పిస్తూ రాష్ట్రానికి 1600 లాభం తెప్పిస్తున్నాను. అదే ప్రైవేట్ వాడికి ఇచ్చుంటే 1000 రూపాయలే పాడేవాడు, వాడు 1000 వచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి. సింగరేణికి ఎట్లాగో ఏమో వచ్చేది కాదు, కానీ రాష్ట్రానికి 1000 వచ్చేది. ఇప్పుడు రాష్ట్రానికి 1600 వస్తుంది. ఈ 1600 తీసుకుని నువ్వు సింగరేణికి ఏమైనా చేసుకోవచ్చు కదా. 1000 వచ్చే బదులు 600 ఎక్స్ట్రా వస్తుంది కదా నీకు రాష్ట్ర ప్రభుత్వానికి. మీకు సో అది లాభం. అంటే సింగరేణి పార్టిసిపేట్ చేయడం వల్ల అందులో కేంద్రానికి కూడా 50% వాటా ఉంది చేయబట్టి దాదాపు 49 అంటే 50 అనుకోండి రౌండ్ ఫిగర్. నష్టం వచ్చేటట్టుగా నువ్వు బిడ్డింగ్ చేసినా నువ్వు సగం నష్టమే భరిస్తావు, మిగిలిన సగం నష్టం అటుపోతుంది, లాభం మొత్తము రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ప్రైవేట్ అయితే 100% వాళ్ళదే కాబట్టి నష్టం అంతా వాళ్ళదే తీసుకోవాలి. వాళ్ళు ఎవరు రారు. ఎందుకు వస్తారు? ₹1 నష్టానికైనా వస్తాడా? ఓకే.